తెలంగాణ చీఫ్ జస్టిస్ కోర్టులో 2 వాదనలు వినిపించాను. 2 మ్యాటర్స్. ఒకటి, కామారెడ్డి రైతుల భూములు 2396 మంది భూములు ఎలాగా 1000 కోట్లు గత గవర్నమెంట్ దోచుకుంటున్నారు, అది విత్డ్రా చేసుకోవాలన్నది ఇవాళ క్లోజ్ అయింది. రైతుల భూముల్ని మేము ఆక్రమించాం, కంపెనీలు పెట్టాం అని ఈరోజు ఆ మ్యాటర్ ఫేవరబుల్గా గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంటే అది విత్డ్రా చేసుకున్నారు. ఇంకా తెలివిగా మరలా దీన్ని రివైజ్ చేసి మరలా మాస్టర్ ప్లాన్ చేయొచ్చు యువర్ ఆనర్. అలాంటి మాస్టర్ ప్లాన్ చేస్తే వారు నోట్ చేశారు. మరలా మీకు అవకాశం ఉంది, మరలా మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ప్రజల భూముల్ని కాపాడాలి. సో రైతులకు శుభవార్త. నేను చెప్పాను 2 సంవత్సరాలుగా మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. ఈరోజు మీకు మంచి ఆర్డర్ వచ్చింది. తెలంగాణ రైతులకే కాదు, దీనిని బట్టి దేశంలో ఉన్న రైతులందరికీ మంచి జరిగింది. మీ భూములు ఏ గవర్నమెంట్ అయినా మీ ఇష్టం లేకుండా మీరు అమ్మకుంటా దోచుకోలేరని ఇది క్రిస్టల్ క్లియర్ అయింది. ప్రార్థించిన వారందరికీ వందనాలు. అలాగే అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పుడున్న బీఆర్ఎస్ లో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు? అది 10th షెడ్యూల్ కి విరుద్ధం. చట్టం వెరీ క్లియర్ యువర్ ఆనర్. మార్నింగ్ 10:30కు వచ్చాను, ఇప్పుడు 4 గంటల వరకు ఇక్కడ ఉన్నాం. సుప్రీంకోర్టులో కూడా ఈ మ్యాటర్ వెళ్ళింది కదా అని మార్చి 24th వేశారు ఇక్కడ. అలాగే సుప్రీంకోర్టులో కూడా మార్చి 25th. కనుక ఈ 10 మంది ఎమ్మెల్యేలు వినండి, ప్రజలారు వినండి, మిమ్మల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇంకా ఏ ఎమ్మెల్యేలైనా ఒకటి వాగ్దానం ఇచ్చి ఒక పార్టీ తరపుని గెలిచి ఇంకొక పార్టీ తరపుని అసెంబ్లీకి వెళ్ళడానికి లేదు. అది నిర్ణయం అయిపోయింది. వారు ఇది 98లో మాయావతి గారి కేసులో 12 మంది బీఎస్పీ ఎమ్మెల్యేల్ని ఏ విధంగా అప్పుడు 28th చీఫ్ జస్టిస్ డిస్క్వాలిఫై చేశారో అదే విధంగా ఇక్కడ డిస్క్వాలిఫై చేయాలి అని దాదాపు 3000 పేజీల డాక్యుమెంటేషన్ సుప్రీంకోర్టు సైటేషన్స్ తో వినిపించి కన్విన్స్ చేశాం. ఆ రాధయ్య గారు ఉండేటప్పుడు 7-8 సార్లు, వీరున్నప్పుడు. కనుక సిద్ధపడండి తెలంగాణ ప్రజలారా, బై ఎలక్షన్స్ వస్తాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పార్టీలు మీరు చిత్తుగా ఓడించి కొత్త ఎమ్మెల్యేలు